రాజుకి వందనాలు. మంత్రి బుడ్డ మంత్రి. మహారాజా, నీకోసం ముగ్గురు జ్ఞానులు వచ్చారు. మంత్రి గారు, వారిని లోనికి ప్రవేశపెట్టుము. మహారాజా, తూర్పు దేశం నుంచి ముగ్గురు జ్ఞానులు వచ్చారు. వారిని లోనికి ప్రవేశపెట్టుము. మహాజ్ఞానులారా, మీరు ఈ దేశంకు వచ్చుటకు సంగతి ఏమిటో చెప్పండి. మహారాజా, యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కు నుంచి వచ్చి మేము ఆ నక్షత్రం వెంటడించి బయలుదేరి వచ్చాం. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకానికి రాజు. నేనుండగా యూదులకే రాజా. మంత్రి గారు, మన ఆస్థానంలో ఉన్న పండితులను పిలిపించి యూదుల రాజు ఎక్కడ పుట్టానో వెంటనే తెలుసుకొనడి. చిత్తం ప్రభు. ప్రభు, యూదుల రాజుగా పుట్టబోయేవాడు బెత్లెహేములో పుట్టాడని చాలా కాలం క్రితం ప్రవక్త ప్రవచించాడు. అలాగా? మహాజ్ఞానులారా, మీ రాక మాకు ఎంతో మేలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి వెంటనే తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించదును. నాకు వర్తమానం తీసుకురండి, మరలా మనం కలుసుకుందాం. యూదులకే రాజా, పుట్టబోయే యూదుల రాజు సర్వలోకానికే రాజా. ఇది అసంభవం, అసాధ్యం. చూస్తా. వాడి పక్కకి నవ్వుకుంటున్నాడు చేసుకుని.